హల్లెలూయా. ఈ సమయంలో ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇప్పుడే చదివాం. అపోస్తలుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఇది. మొదటి పత్రిక. ఈ మొదటి పత్రికలో మనం 1వ వచనం నుంచి గమనించినట్లయితే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఎంత గొప్ప మాటలు ఈ యొక్క 3 వచనాల్లో ఉన్నాయో మనం గనక గమనించినట్లయితే ప్రియులారా, మొట్టమొదట ఈ రోజున మనల్ని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. సంఘముగా కూడి వచ్చాం, దేవుని మందిరానికి వచ్చాం, అసలు నీ అనుభవం ఎలా ఉంది? ప్రభువుని రుచి చూచావా? రుచి చూచావా? కీర్తనలో మనకు తెలుసండి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలిసికొనుడి అని అంటున్నాడు. రుచి చూస్తే నీవు ఆ టేస్ట్ని వదిలిపెట్టవు, వాటి కోసమై వెంపర్లాడతావు, వాటి కోసం ఎంత దూరమైనా వెళ్తావు. ఏమన్నా నీకు నచ్చిన మాంసం కానీ, నచ్చిన బిర్యానీ కానీ, నచ్చిన ఆహార పదార్థాలు కానీ, కాయగూరలు కానీ, ఫ్రూట్స్ కానీ, ఏమైనా నీకు నచ్చినవేనంటే ఎంత దూరమైనా పోయి తీసుకురావడానికి ఇష్టపడతావు, వాటిని తెచ్చుకోవడానికి ఇష్టపడతావు, వాటిని నీ దగ్గర పెట్టుకోవడానికి ఇష్టపడతావు. అయితే ఇక్కడ ప్రభువు ప్రశ్నిస్తున్నాడు పేతురు గారి ద్వారా, ప్రభువు దయాళుడు అని మీరు రుచి చూచి ఉంటే అంటున్నాడు. ప్రభువు దయాళుడు, దయ చూపించేవాడు, జాలి చూపించేవాడు అనేటువంటి మరి ఆలోచన ఉన్నదా? అట్టి విధంగా రుచి చూచినటువంటి అనుభవం ఉన్నదా? టేస్ట్ చేసావా యేసయ్యని? చాలామంది మన పుటక క్రైస్తవ పుటకేమో, క్రైస్తవుల్లో నువ్వు జన్మించేవేమో, క్రీస్తు నీ హృదయంలో జన్మించాడా? యేసు ప్రభువుని ఎరిగిన అనుభవంలో నీవు ఉన్నావా? యేసు ప్రభువుని టేస్ట్ చేసావా? యేసు ప్రభు ఇప్పటికీ కూడా మీ ఇంట్లో ఒక గోడకు ఉన్నటువంటి ఒక బొమ్మలాగా, గోడకు ఉన్నటువంటి ఒక వాక్యంలాగా ఉన్నాడా? నీ జీవితం ఈ రోజున ఎలా ఉన్నది? ప్రభువు దయాళుడు అని మీరు రుచి చూచారా అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. అయ్యా, మీరు రుచి చూచారా? రుచి చూడకుండానే ఏదో కలిబలి మాటలు చెప్తున్నారా? రుచి చూడాలి, ఆయన ఎంత టేస్ట్గా ఉంటాడో, ఆయన ఎంత రుచికరంగా ఉంటాడో. ఏం బాబు, వింటున్నారా? ప్రభువు రుచికరంగా ఉన్నాడో లేదో మీరు తెలుసుకోవాలి. రుచి చూచినటువంటి అనుభవం ఉంటే, రుచి చూచిన ఉన్నటువంటి అనుభవం ఉంటే ఏమవుతుందో తెలుసండి? 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సమస్తమైన దుష్టత్వాన్ని, సమస్తమైన కపటాన్ని, సమస్తమైన వేషధారాన్ని, సమస్తమైన అసూయను, సమస్త దూషణ మాటలను మానేస్తావు. నువ్వు మానకుండా కంటిన్యూ చేస్తున్నావంటే నువ్వు దేవుణ్ణి ఇంకా రుచి చూడలా. ఊరక పక్కనోళ్ళు గంతులు వేస్తుంటే నువ్వు గంతులు వేస్తున్నావేమో, పక్కనోళ్ళు బైబిల్ పట్టుకొని వస్తే నువ్వు కూడా బైబిల్ పట్టుకొని వచ్చావు, పక్కనోళ్ళు బాప్తీసం తీసుకున్నారని చెప్పేసి నువ్వు కూడా బాప్తీసం తీసుకొని ఒక రక్షింపబడిన వ్యక్తిలాగా నటిస్తున్నావేమో. ప్రియమైన వాళ్ళరా, మరి యేసుక్రీస్తు ప్రభువారిని దయాళుడు, ఈయనెంతో దయ కలిగినటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు, జాలి కలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు అని ఎప్పుడైతే ఒక వ్యక్తి రుచి చూస్తాడో, రుచి చూస్తే ఆయన్ని తన యొక్క హృదయంలో రుచి చూచిన అనుభవంలో గనక ప్రయాణం చేస్తున్నటువంటి అనుభవం ఉన్నట్లయితే ఖచ్చితంగా వారి జీవితాల్లో ఉండేటువంటి పరిస్థితులు ఏంటి అన్నట్లయితే సమస్తమైన దుష్టత్వాన్ని మానతావు. దుష్టత్వం నీలో ఇంకా రాజ్యం వెళ్తుందా?
సమస్తమైన కపటం అన్నమాట. కపటం కలిగినటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. కపటం కదండి. ముందొకటి వెనకొకటి అనమాట. ముందొకటి వెనకొకటి. పైకి కనిపించేది ఒకటి, ఏమండి, లోపల ఉండేది ఇంకోటి అనమాట. లోపల రకరకాలైనటువంటి కుట్రలు కపటాలు పెట్టుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు ప్రియులారా కదా. యేసుక్రీస్తు ప్రభువారు మరి కపట సహోదరుడిగా ఉన్నాడు. 12 మంది అపోస్తుల్లో ఒక అపోస్తలుడు కదండి. కపటం కలిగి ఉన్నాడు. కపటంతో యేసు ప్రభువారిని అప్పగించటానికి ఇష్టపడ్డాడు. యేసు ప్రభువారికి ఏమైనా అయిందా? యేసు ప్రభుకి ఏం కాల, యోధాకే అయింది. ఉరి పెట్టుకొని చచ్చిపోయాడండి. ఎట్లాంటి నీచమైన బ్రతుకు చూడండి. యేసు ప్రభువారి యొక్క అపోస్తలుడుగా ఎంచబడినటువంటి వ్యక్తి, అపోస్తలుడుగా కొనసాగబడుతున్నటువంటి వ్యక్తి ఉరి పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను అసలు ఇక భయంకరమైనటువంటి శిక్ష ఉంటుందని యేసు ప్రభు వారు కూడా చెప్పాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి నేను అనుకుంటాను అతనికి ఇంకా క్షమాపణ లేదు. అతను ఖచ్చితంగా నరకానికి పాత్రుడే. సో ఈ రోజున యేసు ప్రభు వారిని మనం రుచి చూచిన తర్వాత కూడా దుష్టత్వము కపటాన్ని మానకుండా మన జీవితంలో కంటిన్యూ చేస్తున్నామా? వేషధారణ ప్రియులరా, పైకి కనిపిస్తూ లోపల ఇంకోటి పెట్టుకొని ఉండటం కపటమైతే, నువ్వు ఎట్లాంటి వ్యక్తివో నువ్వు లోకానికి ఇంకో విధంగా కనపరిచేటువంటి వేషధారణ, వేషం మార్చుకొని అన్నమాట కదా. పులి వేషం వేసుకొని గంతులు వేసినంత మాత్రాన నేను పులి అయిపోతానా? అర్థమైందండి ప్రియమైనటువంటి వాళ్ళరా. ఇటువంటి వేషధారణ చాలామంది జీవితాల్లో ఉన్నదేమో. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పేతురు గారు మాట్లాడుతున్నాడు, మనతోనే మాట్లాడుతున్నాడండి, విశ్వాసులతోనే మాట్లాడుతున్నాడు, సంఘంతోనే ప్రభు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు పేతురు గారి ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితం ఏ విధంగా ఉంది? యేసయ్యను రుచి చూచావా? రుచి చూచుంటే దుష్టత్వాన్ని, కపటాన్ని, వేషధారణని, అసూయ అసలు ఓర్వలేని తనం అన్నమాట. ఎంత అసూయో! పక్కన వాళ్ళు ఒక చిన్నది కొనుక్కున్నా కానీ నీ మనసులో అసూయ ఉంటుందన్నమాట. అసూయ. ప్రియమైనటువంటి వాళ్ళరా, అసూయ అంట సమస్త దూషణ మాటలు, సమస్త దూషణతో కూడినటువంటి మాటలు ఒకవేళ నీ జీవితంలో ఉన్నాయేమో, అవి నువ్వు మానేస్తావు, వాటిని ప్రాక్టీస్ చేయవు. ఎందుకంటే నువ్వు యేసయ్యను రుచి చూచావు, యేసయ్యని నీ హృదయంలో చేర్చుకున్నావు. యేసయ్య నీ హృదయంలో ఉండగా నీ హృదయంలో ఉన్నటువంటి కపటము, నీ హృదయంలో ఉన్నటువంటి దుష్టత్వము, నీ యొక్క జీవితంలో ఉన్న వేషధారణ, నీ జీవితంలో ఉన్నటువంటి అసూయ, దూషణ మాటలు ఇవన్నీ కూడా ఉండలేవు. బయటకు వచ్చేస్తే అంతే, కక్కేయాల్సిందే. నువ్వు కక్కేయాల్సిందే. కొంతమంది చూడండి, బాగా కడుపు నిండి అన్నం తింటారు, అయినా కానీ ఆత్రపడి ఇంకా ఎక్కువ తింటే ఏమైపోద్దమ్మా? లోపల ఏమన్నా దాచగలవా? దాచలేవు. ముందు నుంచో కింద నుంచి ఎక్కడి నుంచి అయినా కానీ మొత్తానికి ఏమవుద్దండి? బయటికి అది వెళ్ళగక్కాల్సిందే. ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజంగా పనికిరాంది, అవసరం లేనిది నీ జీవితంలో ఉండటానికి వీలు లేదు. అందుకనే ప్రియమైనటువంటి వాళ్ళరా, మనందరికీ తెలుసు, మన శరీరంలో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటివి అన్నీ కూడా చెమట రూపంలో శరీరం, చర్మం ఏం చేస్తుంది? అసలు విసర్జించేటువంటి ప్రక్రియను కలిగి ఉంటుంది అన్నమాట. ఆ చెడు మన జీవితంలో ఉంటే మనకే ప్రమాదం. కనుక ఈ రోజున నీ జీవితం ప్రియ విశ్వాసి ఎలా ఉంది? ప్రభువును నువ్వు రుచి చూచావు, ప్రభువుని తెలుసుకొని గమ్ముగుండి సరిపోద్దా? ఆ రుచి చూచిన అనుభవం కంటిన్యూ అవుతూ ఉండాలి. కంటిన్యూ అవుతూ ఉంటే నీ జీవితంలో ఉన్నటువంటి దుష్టత్వం మాంతో, చెడ్డ మాటలు మాంతో, చెడు చూపులు మాంతో, చెడు కార్యాలు మాంతో, అసూయ మాంతో, ద్వేషాన్ని మాంతో, దూషణ మాటలను మాంతో, అన్నీ కూడా ఈ చెడంతటిని కూడా నువ్వేం చేస్తావు తెలుసా? విసర్జిస్తావు. నువ్వు విసర్జించలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుల్లో కొనసాగట్లా, లోకంలో కొనసాగుతూ ఉన్నావు. అందుకని లోక సంబంధమైన మాటలే నీ జీవితంలో సంపూర్ణంగా రాజ్యం వెళ్తున్నాయేమో.
కానీ పేతురు గారు మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రభువు దయాళుడని మీరు రుచి చూస్తే డెఫినెట్గా ఈ యొక్క చెడ్డవన్నీ కూడా నువ్వు మానతావు. అంతేకాదండి, మరొక అనుభవం ఏంటో తెలుసండి, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉంటారు. క్రొత్తగా జన్మించినటువంటి పిల్లలంట, కొద్దిగా ఎదిగినటువంటి బిడ్డల గురించి కూడా చెప్పట్లా. క్రొత్తగా పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళకి ఏమైనా కల్మషం తెలుసా, అబద్ధాలు తెలుసా, ఏమైనా తెలుసండి? రోజుల నెలల పసికందులు, వాళ్ళకి ఏమీ తెలియదు ప్రియమైనటువంటి వాళ్ళరా. క్రొత్తగా జన్మించిన శిశువుల వలె కల్మషము లేనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు అనేటువంటి విషయాన్ని అపోస్తలుడైనటువంటి పేతురు గారి ద్వారా ప్రభువు తెలియపరుస్తున్నాడు. క్రొత్తగా జన్మించిన అనుభవం ఉన్నదా? అందుకని 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనందరికీ తెలుసు. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయన అంటున్నాడు. పాతవి గతించిపోతాయి, నువ్వు క్రొత్తగా ఉంటావు. ఎప్పుడండి? క్రీస్తులో నువ్వు ఉంటే, క్రీస్తును రుచి చూచిన అనుభవం నీ జీవితంలో కొనసాగుతూ ఉంటే ఎప్పటికీ నువ్వు క్రొత్తగానే ఉంటావు. క్రీస్తులో ఉన్నంతకాలం, దేవునిలో ఉన్నంతకాలం, దేవుని వాక్యంలో ఉన్నంతకాలం. దేవుని యొక్క వాక్యాన్ని ప్రక్కన పెట్టావా? బిజీ షెడ్యూల్ అండి, టైమే లేదు, ఉద్యోగానికే టైం లేదు, సంపాదించుకోవడానికి టైం లేదు. ఒక దినాన నీ విషయంలో దేవుడు నాకు టైం లేదురా బాబు అని అన్నాడు అనుకో, ఎక్కడికి పోతావు? నరకానికి పోతావు. గుర్తుపెట్టుకో, నీకోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు, నీకోసం పరమ నుండి దిగి వచ్చినటువంటి దేవునికి టైం లేదా నీ జీవితంలో? నీకు సమస్తాన్ని అమర్చి సమకూర్చి నీ జీవితాన్ని ఒక స్థితిలో, ఒక గతిలో ఆయన తిప్పుతుంటే, నడిపిస్తుంటే, ఈ రోజున దేవునికి, దేవుని వాక్యానికి టైం లేకుండా అంత బిజీ అయిపోయావా? ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియమైనటువంటి వాళ్ళరా. క్రొత్తగా జన్మించినటువంటి క్రొత్త అనుభవాలు ఉన్నాయా? పాపపు అనుభవాలు, పాత అనుభవాలు, పాత జీవితానికి సంబంధించినవి మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతున్నాయి నీ జీవితంలో? అంటే పాతవి నువ్వు పోగొట్టుకోకుండా ఉండాలి. లేదంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, అసలు నువ్వు నిజంగానే మారినటువంటి అనుభవమే లేదేమో, మారిన అనుభవమే లేదేమో. గుర్తుపెట్టుకో, నువ్వు నిజంగా ప్రభువు దయాళుడని రుచి చూస్తే నువ్వు మానాల్సినవి మానేస్తావు, పొందుకోవాల్సినవి పొందుకుంటావు. క్రొత్తగా జన్మించిన శిశువును పోలినటువంటి పోలికలు వస్తాయి. అంతేకాదు, నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి అంటున్నాడు. నీ అపేక్ష ఏ విధంగా ఉంది? అయ్యా, మాకు ధనం అంటే అపేక్షయా, మాకు మాంసం అంటే అపేక్ష, చెడ్డ మాటలంటే అపేక్ష, చెడు ధోరణి అంటే అపేక్ష, ఎలా కుట్రల పన్నాలో అపేక్ష, ఎలా కుయుక్తిగా మాట్లాడాలో ఇష్టం. అర్థమైందండి ప్రియమైనటువంటి వాళ్ళరా? నీ అపేక్ష ఎలా ఉంది? నీ ఆశ ఎలా ఉంది? ఏమండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని పౌలు గారి ద్వారా 1 తిమోతి పత్రికలో ప్రభు మాట్లాడుతున్నాడు. ధనాపేక్ష అంట సమస్తమైన కీడులకు. మాంసాపేక్ష కలిగినటువంటి వాళ్ళు ఏ విధంగా నాశనం అయ్యారో ఇశ్రాయేలు జనాంగం యొక్క జీవితంలో మనం గమనించవచ్చు ప్రియమైనటువంటి వాళ్ళ నిర్గమాకాండంలో. అర్థమైందండి? ఈ రోజున ఎట్టి అపేక్షను కలిగి ఉన్నాం. దేవుడంటే కొంతైనా ఆశ ఉందా? దేవుడంటే ఆశ కలిగి ఉన్నట్లయితే ప్రభు అన్నాడు, ఏలైనగా ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు ఆయన. నువ్వు దేవుని పట్ల ఆశ కలిగి ఉంటే ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. నిర్మలమైనటువంటి వాక్యం అనే పాల వలన రక్షణలో మనం ఎదుగుతామండి. నిర్మలమైనటువంటి వాక్యం అంట, అట్లాంటి పాలు నువ్వు తాగాలి, అట్లాంటి పాలను నువ్వు వాటి కోసమై ఆశపడాలి, ఇష్టపడాలి ప్రియమైనటువంటి వాళ్ళరా. ఈ నిర్మలమైనటువంటి వాక్యం నువ్వు రక్షణలో ఎదగటానికి ఉపయోగపడుతుంది. నువ్వు రక్షణలో ఎదగలేకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? ఎదుగు పొదుగు లేనటువంటి ఒక మరగుజ్జుగా నువ్వు ఉన్నావేమో. ఎదుగు పొదుగు లేనటువంటి స్థితిలో ఎక్కడి గొంగళి పురుగు అక్కడే అన్నట్లుగా చచ్చుబడిపోయి ఉన్నావేమో.
నడవలేని స్థితిలో, పక్షవాతం వచ్చినట్లుగా పడిపోయిన స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, కారణం ఏంటో తెలుసండి, వాక్యము లేదు నీ యొక్క జీవితంలో. నువ్వు రక్షణలో ఎదగాలి అంటే నిర్మలమైనటువంటి వాక్యం అనే పాలని నీవు అపేక్షించాలా, ఇష్టపడాలా, వాక్యం కోసం పరితపించాలి. ఎక్కడికి పోయినా, ఏమి చేస్తున్నా మొదట ప్రార్థన, వాక్యం నీ జీవితానికి చాలా అవసరం, చాలా అవసరం. ఆ వాక్యాన్ని ఎవరైతే విస్మరిస్తారో వాళ్ళు రక్షణలో ఎదగలేరంట. రక్షణలో ఎదిగింపజేసేది ఏంటి అని అంటే వాక్యమే. అందుకే హెబ్రీ 12:2 కూడా మనకు తెలుసు, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు అంటే ఎవరండి? ఏమ్మా, యోహాను 1:1 ఉంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే. కాబట్టి వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి అట్టి వాక్యం అనే పాలను నువ్వు తాగాలి ప్రతిరోజు. ఏమండి, గేదెలు ఆవులు ఇచ్చేటువంటి పాలని, లేదా బయట పాల ప్యాకెట్లు అమ్మితే ఆ పాలు తెచ్చుకొని బాగా గ్లాసు 2 గ్లాసులు, మా అమ్మాయికి 2 గ్లాసులు పాలు ఇస్తున్నాం, మా అబ్బాయి పాలు లేకుండా ఇంటి బయటికి రాడు. అయ్యా, పాలు తాగితే శరీరానికి బలమేమో, మంచిదే. వాక్యం అనే పాలు తాగుతున్నావా? వాక్యం చదువుతున్నారా మీ పిల్లలు? వాక్యాన్ని చదువుతున్నారా? ఏమండి, వాక్యం అనే పాలను అపేక్షించాలి, అపేక్ష కలిగి ఉండాలి. ఈ రోజున నీవు దేన్ని అపేక్షిస్తున్నావు, దేన్ని కోరుకుంటున్నావు, దేన్ని ఇష్టపడుతున్నావు? వాక్యం కోసం పరిగెత్తుకొచ్చేటువంటి అనుభవం ఉందా? పరిగెత్తుకొచ్చేటువంటి అనుభవం ఉందా? నువ్వు నిజంగా యేసయ్యను రుచి చూస్తే నీ జీవితంలో దుష్టత్వాన్ని మానుతావు, క్రొత్తగా జన్మించిన శిశువుని పోలి ఉంటావు, నిర్మలమైన వాక్యాన్ని నువ్వు అపేక్షిస్తావు. అంతేకాదు ప్రియమైనటువంటి వారులారా, 4వ వచనాన్ని గమనించినట్లయితే చూడండి, 2వ అధ్యాయం 4వ వచనం, మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువు నొద్దకు వచ్చిన వారై. ప్రభు యొద్దకు వస్తావు. నీవు ఎవరి దగ్గరికి వస్తావు? సమస్య, బాధ, ఇబ్బంది, ఇరుకుల్లో ఎక్కడ పడితే అక్కడ పోవటం కాదండి నువ్వు చేయాల్సిన పని. దేవుని దగ్గరికి రావాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయన్ని ఆశ్రయించే వారికంట ఏ మేలు కొదువై ఉండదంట. అన్ని వాక్యాలు మనకు బాగా తెలుసు, కానీ మనం ఆయన్ని ఆశ్రయించం ప్రియులారా. ఆయన్ని ఆశ్రయించం, ఆయనపై ఆధారపడు. ఆ అమ్మాయిని ఇటు తీసుకురండి అయ్యా. హలో, ఇటురా అమ్మా, ఎడకరా నువ్వు, కట్టేసేయండి అమ్మాయిని. అరిచిందంటే దెబ్బలు పడతాయి, ఇంకా గమ్ము కూర్చోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, వాక్యం తెలియపరచబడతా ఉంది. మనుషుల చేత విసర్జింపబడిన, దేవుని దృష్టికి ఏర్పరచబడినది అయిన అమూల్యమునైన సజీవమైనటువంటి రాయియగు ప్రభువునొద్దకు వచ్చేటువంటి అనుభవం నీకు కొరబడిందేమో. ఈ రోజున ప్రభు దగ్గరికి వస్తున్నావా? ప్రతి పరిస్థితులు ఆయన దగ్గరికి వస్తున్నావా? ప్రతి ఇబ్బందులు ఆయన దగ్గరికి వస్తున్నావా? అసలు ప్రభువుని ఆశ్రయించే వాళ్ళు ఎంతమంది అండి? ప్రభువుకు చెప్పుకుందామని చెప్పేటువంటి వాళ్ళు ఎంతమంది? బాధల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో మనుషులకు చెప్పేటువంటి వాళ్ళం అయిపోతాం మనం. దేవునికి నువ్వు చెప్తున్నావా? దేవునితో మాట్లాడుతున్నావా? దేవుని వద్దకు వస్తున్నావా? ఏమండి, అనేక మంది తృణీకరించారేమో, అనేక మంది నానా రకాలుగా మాట్లాడుతున్నారేమో, అనేక మంది దూషించి, కొట్టి, హింసించి, ఏమండి, చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టి, తలపై మొండ్ల కిరీటం పెట్టి, సిలువలో ఒక అభాగ్యుడిగా, ఏమీ చేయలేని వాడిగా యేసుక్రీస్తు ప్రభువారు వేలాడుతూ ఉన్నాడేమో. అట్టి స్థితిని చూసి ఈయన మమ్మల్ని ఏం బ్రతికిస్తాడు, నిన్ను నువ్వు బ్రతికించుకో, మమ్మల్ని కూడా బ్రతికించను ఒక దొంగ పలికితే, మరొక దొంగ ఏమన్నాడో తెలుసా? యేసు, నీ రాజ్యముతో కూడా నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడండి ప్రియులారా. అతను యేసుక్రీస్తు ప్రభువారు చేతగానోడు అనుకోలా, రక్షించలేనోడు అనుకోలా, సిలువ మరణాన్ని మరి ఆయన ఎదిరించగలిగినటువంటి యోధుడని అతను విశ్వసించని వ్యక్తిగా లేడు. యేసు ప్రభువారు సమర్థుడు, శక్తిమంతుడు, సిలువ మరణాన్ని గెలిచి లేవగలిగినటువంటి దేవుడు. ఆయన ఎంతటి కార్యాన్నైనా చేయగలడని ఆ దొంగ నమ్మాడు. ప్రియమైన వాళ్ళరా, చూస్తున్నాడు ప్రక్కనే.
యేసుప్రభు ఆ స్థితిలోనే ఉన్నాడు, బలహీనమైన స్థితిలో. కానీ ఆ స్థితి మన పాపాల నిమిత్తం, నా పాపం నిమిత్తం ఆయన భరిస్తున్నదే తప్ప ఆయన నన్ను రక్షించలేనంత అసమర్థుడు కాదు అని తను గుర్తెరిగాడు. ఈ రోజున ఆ పచ్చి దొంగకి, ఆ భయంకరమైనటువంటి దొంగకి ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం నీకు నాకు ఉందా? ప్రభు మీద ఆధారపడుతున్నావా? ప్రభు మీద ఆధారపడుతున్నావా? ప్రభు వైపు చూడగలుగుతున్నావా? మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యము సజీవమునైన రాయి అంట ఆయన. అట్టి ప్రభు దగ్గరకు వచ్చినటువంటి అనుభవం కావాలండి ప్రియమైనటువంటి వాళ్ళరా. అట్టి ప్రభు దగ్గరికి వచ్చేటువంటి అనుభవం నీకు నాకు ఉందా? ప్రభు దగ్గరికి వస్తున్నావా? ప్రభు యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మత్తయి 18:20. కాగా ఎక్కడైనాను 2-3 నా నామంలో ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునంటున్నాడు. ఉంటాడంట ఆయన, ఉంటాడు. ఆయన నామంలో కూడాలి, ఆయన కోరుకోవాలి, ఆయన ఇష్టపడాలి, ఆయన దగ్గరికి రావాలనేటువంటి ఒక ఆలోచన కావాలి. నీ సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు నువ్వు ఆయన దగ్గరికి వెళ్తావు, ఈయన దగ్గరికి వెళ్తావు, అక్కడికి వెళ్తావు, ఇక్కడికి వెళ్తావు, అందరి దగ్గరికి వెళ్తావు. కానీ ప్రభు దగ్గరికి వస్తున్నావా? ప్రభుకు చెప్తున్నావా? నీకోసం ప్రాణం పెట్టలా ఆయన? నీకోసం ఇప్పుడు దాకా ఏమేమి ఇచ్చాడు? అన్నీ ఇవ్వలా? ఆయన అడగవా? ఆయన దగ్గరికి రావా? ఆయన దగ్గరికి వచ్చే అనుభవం ఏదండి? ఆయన దగ్గరికి వచ్చే అనుభవం ఏది? ప్రియులరా, మనందరికీ తెలుసు. ప్రక్కనే ఒక 2 పేజీలు పక్కకు తిప్పినట్లయితే చూడండి ఏమి రాయబడిందో. యాకోబు పత్రిక 1 పేజీ ఇటు తిప్పండి. 4వ అధ్యాయం 8వ వచనం ఏముందమ్మా? దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును. దేవుని వద్దకు వస్తానంట ఆయన మన దగ్గరికి వస్తాడంట. నువ్వు ఆయన దగ్గరికి వస్తున్నావా? ఆయన మందిరానికి వస్తున్నావా? నీ హృదయాన్ని ప్రభు దగ్గర పెట్టుకొని పరచుకొని ప్రభువు దగ్గరికి వెళ్తున్నావా? నీ ఇంట్లో ఉన్నప్పుడు, నీ పనులు చేస్తున్నప్పుడు, నీ అవసరతల్లో, ఇబ్బందుల్లో, ఇరుకులో ప్రభువుని ఆశ్రయించావా? నిజంగా నువ్వు ప్రభువుని ఆశ్రయిస్తే ప్రభు ఊరకనే పట్టించుకోకుండా ఉండే దేవుడు అనుకుంటున్నారండి? ఒకసారి ఆలోచన చేయండి. తనకు నిజముగా మొరపెట్టే వారికి ఆయన ఏం చేస్తాడంట? ఎవరైతే ఆయన పక్షంగా ఉండటానికి ఇష్టపడతారో వాళ్ళని వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. నువ్వెక్కడో నీ జీవితంలో ఆయన దగ్గరికి రావట్లా. ఇంకా నీలో తీసివేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అవన్నీ తీసుకుంటే తప్ప నువ్వు ప్రభు దగ్గరికి రాలేవు. 5వ వచనం చదువుకుందాం. వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ప్రశ్న వేసుకుందాం మనం. కట్టబడుచున్నారు అని పేతురు గారు అంటున్నాడు. కట్టబడుచున్నామా? ఒక ప్రశ్న వేసుకుందాం, దాన్ని క్వశ్చన్గా మారుద్దామండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించే వ్యక్తివిగా నీవు ఉన్నావా? ఏం బలులు అర్పిస్తున్నావు నీవు? నీ నోటితో బూతుల బలులా, కపట బలులా, దుష్టత్వంతో కూడిన బలులా? ఏమండి, మన యొక్క జిహ్వ బలులను ఆయనకు అర్పించుదుము అని అంటాడు మరొక చోట భక్తుడు. మన నోటి ద్వారా పరిశుద్ధమైన మాటలు రావాలి. ప్రియమైనటువంటి వాళ్ళు, ఆయన రక్తంలో నువ్వు కడుగుబడి ఆయన్ను నువ్వు నిజంగా రుచి చూచిన అనుభవంలో కనుక నీవు ఉన్నట్లయితే నీ జీవితం ఎలా ఉండాలి అన్నట్లయితే ప్రియులారా, ప్రభువుకు ఆత్మ సంబంధమైన బలి అర్పించేటువంటి వ్యక్తివిగా ఉండాలి. పరిశుద్ధమైనటువంటి యాజకురాలుగా నీవు ఉండాలి. నిర్జీవమైనటువంటి రాళ్ల వంటి నీవు నేను ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత సజీవమైన రాళ్ల వలె మలచబడి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నావా? ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం. ఈ రోజున నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీవు ఎదుగు బొదుగు లేకుండా ఉంటున్నావా? ఒకప్పుడు నీవు ఏమండి ఎంత పెద్ద తప్పు నీకు వ్యతిరేకంగా ఎవరైనా చేసినా ఈజీగా క్షమించేవాడివి.
తగ్గించుకునేవాడివి, తగ్గించుకునేదానివి. ఈరోజు ఎందుకు నువ్వు ఎగిరెగిరి పడుతున్నావు? నువ్వు పరిశుద్ధమైనటువంటి యాజకుడు అని చెప్పొచ్చా? నువ్వు ఆ ధన్యకరమైనటువంటి సజీవమైన రాయి యేసు ప్రభువారే. యేసు ప్రభువారి వంటి అనుభవంలోనికి నువ్వు మారావని చెప్పొచ్చా నీ గురించి? ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒక్కసారి గమనించండి. నువ్వు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. కట్టబడుతున్నావా? లేకపోతే ప్రియమైన వాళ్ళరా పడగొట్టబడుతున్నావా? కట్టబడుతున్నావా? విడగొట్టబడుతున్నావా? కట్టబడుతున్నావా? కూల్చబడుతున్నావా? ఏమండి, కట్టేవాడు దేవుడు, కూల్చేవాడు సాతానుడు. కట్టే దేవునితో సహవాసం చేస్తే కట్టబడతావు, కూల్చే సాతానుడితో సహవాసం చేస్తే కూల్చబడతావు. మరి ఎవరిని ఆశ్రయించాలమ్మా రాధిక? దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని వద్దకు రావాలి. మనం దేవుని వద్దకు వస్తే ఆయనకు ఉపయోగకరమైన, ఆయన చెప్పే పనులు చేసేటువంటి వ్యక్తివిగా నేను మలచబడతాం. ఆత్మ సంబంధమైన మందిరముగా అనేక మంది వచ్చి ప్రభువును ఆరాధించే ఒక మందిరముగా నా జీవితం ఒక సాధనంగా ప్రభు కోసం ఉపయోగపడుతుంది. అయితే ఈ రోజున నీ జీవితం ఏ విధంగా ఉంది? చూడండి, అందుకని 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ తెలియపరుస్తున్నాడు. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తమై ఏర్పాటు చేయబడ్డారు. నీ గురించి నువ్వు చెప్పుకోవటానికి కాదు. ఇప్పటి వరకు నీ గురించిన సొంత డబ్బాలు చెప్తున్నావేమో. నీ కులాన్ని, నీ గోత్రాన్ని, నీ మాటల్ని, వాటిని వీటిని నీ సొంత డబ్బా చెప్పుకోవటానికి కాదు. నీ సొంత డబ్బా చెప్తే ఒక వ్యక్తి యొక్క జీవితం మారదు. నీలో ఉన్నటువంటి చీకటిని అంతటినీ కూడా యేసయ్య యొక్క రక్తం చేతను కడుక్కున్నప్పుడు, యేసయ్య వెలుగులోనికి వచ్చినప్పుడు, ఆ చీకటిని తొలగించుకుని యేసయ్య వెలుగుతో నింపబడినప్పుడు నీవేం చేస్తావో తెలుసా? యేసయ్య యొక్క గుణగణాలను ప్రచురిస్తావు. నీ నోట్లో నుంచి యేసయ్య మాటలు వస్తాయి, దేవుని మాటలు వస్తాయి. దేవుని గురించి ఆటోమేటిక్గా చెప్పడం ప్రారంభిస్తావు. అయ్యా, నాకున్న ఉద్యోగం దేవుడిచ్చిందే, నేనున్న స్థితి దేవుడిచ్చిందే, నేను ఈ రోజున బ్రతికున్నానంటే కరోనా పరిస్థితుల నుంచి కూడా దేవుడిచ్చింది, అనేక రోగాల నుంచి చచ్చిపోకుండా బ్రతికున్నానంటే దేవుడిచ్చినటువంటి ఆరోగ్యమే, రక్షణే, కృపే. నీ నోట్లో నుంచి దేవుడి మాటలు ఆటోమేటిక్గా వస్తాయి. నువ్వేదో పెద్ద థియాలజీ కోర్సులు చేయాల్సిన పని లేదు. ప్రతి ఒక్కళ్ళు థియాలజీ చేయాల్సిన పని లేదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా బైబిల్ కోర్సులకి వెళ్ళి వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు బైబిల్ చదువు ముందు. మొదట ఎవరైతే ఏర్పరచబడినటువంటి వాళ్ళు తెలుసుకునే నిమిత్తమై సేవకులుగా నిర్ణయించబడినటువంటి వాళ్ళ కోసమే ట్రైనింగ్ ఇంపార్టెంట్. తెలుసుకుంటే మంచిది వాళ్ళు. అయితే నీకు నాకు మనందరికీ ఏంటంటే బైబిల్ చదువు, దేవుని గురించి తెలుసుకో. వాక్యం తెలియపరచబడతా ఉంది. చీకట్లో నుంచి నీవు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చావా? ఆయన వెలుగులోనికి వస్తే వెలుగు సంబంధమైన క్రియలు నీ జీవితంలో వేయండి. కనపట్లేదే? ఎక్కడున్నాయి ఆ క్రియలన్నీ? ఆ క్రియలన్నీ లోపల ఉన్నాయా? ఏమండి, ఏం చేస్తున్నావు? ఇక్కడ మందిరంలో మీటింగ్ జరుగుతామంటే నువ్వు రోడ్డు మీద ఏం పని నీకు? నువ్వు దేవుని బిడ్డవేనా? ఏమండి, బైబిల్ చదువుకునే టైంలో నువ్వు రోడ్ల వెంట ఎందుకు తిరుగుతున్నావు? ప్రార్థన చేసే టైంలో నువ్వేం చేస్తున్నావు ప్రక్కన? ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రీతిగా నీ జీవితం చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి వస్తే వెలుగు సంబంధమైనటువంటి క్రియలు నీలో ఉండాలి. వెలుగు సంబంధమైన దేవుడైనటువంటి యేసయ్యను నువ్వు ప్రచురపరిచే ఏర్పరచబడిన వంశంగా నిన్న ఆయన మార్చాడు. తెలుసా విషయం? నువ్వు ఏర్పరచబడ్డావు తెలుసా? ఆయన గుణాతిశయాలను ప్రకటించడానికి నువ్వు ఏర్పాటు చేయబడ్డావు. ఆయన గురించి ఒక్కళ్ళకైనా, యేసయ్యను గురించి నీ నోట్లో చెప్తున్నావా? ఒక్కళ్ళకైనా చెప్పావా? ఒక్కళ్ళకైనా చెప్పి దేవుని మందిరం దగ్గర తీసుకొని వస్తున్నావా? రెండోది ఏంటంటమ్మా ప్రియులరా, రాజులైన యాజక సమూహంగా ప్రభువు చేశాడు. రాజులు, యాజకులు 2 కేటగిరీలు ఉన్నాయంట. రాజు అయినటువంటి యేసయ్య యొక్క బిడ్డగా నీవు రాజకుమారుడు, రాజకుమార్తెగా ఉన్నావు. యాజకుడు, ఆయన ప్రధాన యాజకుడైతే నువ్వు నేను యాజకులము. ప్రియులరా, ప్రజల యొక్క సమస్యలను ప్రభు దగ్గరికి తీసుకెళ్ళేవాడు, ప్రభు యొక్క జవాబులను ప్రజలకు చేరవేసేవాడే యాజకుడు. ప్రజలకు దేవునికి మధ్యలో ఉండే ఒక మీడియేటర్. నీ కుటుంబ అవసరతల కోసమై దేవునికి తెలియపరిచే వ్యక్తిగా, దేవుని వద్ద నుంచి జవాబులు రాబట్టి ప్రజలకు చేరవేసే, కుటుంబానికి చేరవేసేటువంటి ఒక యాజకుడుగా నీవు ఉన్నావా ఈ రోజున?
అంత గొప్ప అనుభవాన్ని ప్రభు ఇచ్చి చీకట్లో నుంచి వెలుగులోనికి, తన వెలుగులోకి అందుకే తీసుకొచ్చాడు. నువ్వు ఎలా ఉండాలని తెలుసా? రాజులైన యాజక సమూహంగా ఉండాలని. మూడోది ఏంటో తెలుసండి? పరిశుద్ధ జనము. ఒకప్పుడు పాపం ముద్దగా ఉన్నటువంటి నీ యొక్క జీవితాన్ని ఆయన రక్తంతో కడిగి చీకటిని పారద్రోలి ఆయన పరిశుద్ధతతో నింపి పరిశుద్ధమైనటువంటి జనంగా నిన్ను చేశాడనేటువంటి విషయం గుర్తుపెట్టుకో ప్రియులారా. అంతేకాదండి, చివరిగా తెలియపరచబడతా ఉంది, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు. మీరు మీ సొత్తు విలువ పెట్టి ప్రభువు నిన్ను ఎందుకు కొనుక్కున్నాడో తెలుసా? తన సొత్తుగా ఉండాలని, తన గ్రిప్పులో ఉండాలని, తన అధీనంలో ఉండాలని, తన కొరకై ఉపయోగపడాలని. ఈ రోజున నిజంగా నువ్వు ప్రభువును రుచి చూచినటువంటి అనుభవం ఉంటే ఈ యొక్క దాని పర్యవసానాలుగా దాని యొక్క మరి ఆ సీక్వెన్స్లో ఉండేటువంటి ఈ యొక్క అనుభవాలన్నీ కూడా నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో ఉంటాయి. ఈ రోజున పరిశుద్ధమైన బలను సమీపించబోయే ముందుగా నీ జీవితం ఇంకను చీకట్లో ఉందా? ఇంకను ఆయన్ని ఎరుగినటువంటి అనుభవం ఉందా? ఇంకను ఆయన రుచి చూడని అనుభవంలో ఉన్నావా? ఇంకను నీ జీవితంలో మానవలసినటువంటివి మానని స్థితిలో నీ యొక్క జీవితం పెడద్రోవలో ఉన్నదా? చెడు త్రోవలో ఉన్నదా? దేవుని మార్గంలో లేదా? నిర్మలమైనటువంటి పాలను నీవు కోరుకోలేనటువంటి అభాగ్యమైన స్థితిలో ఒకవేళ ఉన్నావా? నీ జీవితం ఎందుకు కట్టబడుతుందండి? ఎందుకు సంపాదిస్తున్నావు? ఎందుకు పిల్లల్ని కన్నావు? ఎందుకు ఇల్లు కట్టుకున్నావు? ఎందుకు? సమాధానం చెప్పగలవా? ఏమండి, నాకు దేవుడు ఇల్లు ఇచ్చాడు, ఈ ఇంటి ద్వారా దేవుని మహింపరచాలని నేను ఒకటి చెప్పగలవా? నా పిల్లలకు ఆస్తులుగా ఇవ్వటానికా? ఏమన్నా ఆస్తులుగా ఇవ్వటం కోసమా నువ్వు ఇల్లు కట్టుకుంటుంది? ఆస్తులుగా ఇవ్వడం కోసమా మందిరాలు కడుతుంది? ఏమండి, మనం కట్టే మందిరం ఏమన్నా ఆస్తి కోసం? ఏమండి, పాస్టర్ గారు ఆస్తే, పిల్లలు ఆస్తే? ఎవరికైనా డౌట్ ఉందమ్మా? ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? ప్రియమైన వారు గమనించండి, మరి ఆలోచన చేయండి. ప్రభువారు తెలియపరుస్తున్నాడు, దేవుని సొత్తు. నేను ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు వెళ్ళిపోవాల్సిందే. ఇంకా నీకు వీటి మీద ధ్యాస ఉంది అంటే నువ్వు దేవునిలో ఎదగలేదు. ఇంకా ఆ మెచ్యూరిటీ లెవెల్స్ రాలా నీ జీవితంలో. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో ఉన్న మాటలను జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. చూడాల్సిన పని లేదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఎక్కడ ధ్యాస పెట్టమంటున్నాడమ్మా? పైనున్న వాటి మీదే ధ్యాస పెట్టండి, క్రిందున్న వాటి మీద కాదు. క్రిందున్న వాటి మీద కాదు. క్రింది వాళ్ళలాగా పందుల వలె ఆలోచించొద్దు అంటున్నాడు ఆర్ స్టాన్లీ గారు. పంది చూపు కిందకు ఉంటుంది, గొర్రె చూపు పైకి ఉంటుంది. గొర్రెల వలె ఆలోచన చేయాలి. నీకు దేవుడిచ్చినటువంటి స్థాయి అంతస్తు ఏంటో తెలుసా? ఆయన గుణాలను నీ నోటి ద్వారా ప్రచురించాలని చెప్తే నీ నోటి ద్వారా బూతులు మాట్లాడతావా? నీ నోటి ద్వారా కపటాన్ని ప్రదర్శిస్తావా? నీ నోటి ద్వారా స్వార్థము, అసూయ, కక్షలు పెంచుకుంటావా? గుర్తుపెట్టుకో ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభు హెచ్చరిస్తున్నాడు. అంతేకాదండి, ఆయన యొక్క గుణాతిశయాలను ప్రచురం చేసేటువంటి రాజులైన యాజక సమూహంగా నీవు ఉండాలి. ఇతరులను అడుక్కునే స్థాయి కాదండి, ఇతరులను అడుక్కునే స్థాయి కాదు. మన మందిరంలో కూడా అంత పెద్ద మందిరం కడతా ఉంటే ఏ ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే గర్వంగా నేను చెప్పట్లా మాట, మనం ప్రభు మీద ఆధారపడే దాన్ని బట్టి అతిశయించడంలో తప్పు లేదండి. మనం ఎవరి దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇస్తారా అని చెయ్యి చాపలా. మందిరంలో ఉన్న విశ్వాసులు సైతం 5 రూపాయలు ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా దేవుని మందిర పని కోసం ఇచ్చారు అన్న ఉద్దేశంతోనే వాడాం. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. బిందువుని కూడా వీటికి నువ్వు డబ్బులు ఇస్తావా అనే మాట అనలేదు ఎప్పుడు నేను ప్రియులారా. ఆమెను అడగండి కావాలంటే. ఆమె కమిట్ అయినటువంటి పరిస్థితిని బట్టి, ఇదిగో పలానా అవసరం ఉందో నువ్వు ఇస్తానన్నావు కదా, ఇవ్వగలవా ఇప్పుడు? ఒకవేళ దేవుని చిత్తం కాలేదు, సమకూరలేదని అంటే పని ఆపేసేమే తప్ప. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం రాజులైన యాజక సమూహం అండి.
చాలా సందర్భాల్లో మందిరంలో మీ అందరికీ చెప్పినటువంటి విషయం చాలామందికి మెచ్యూరిటీ లెవెల్స్ లేక ఒకవేళ నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారేమో, ఈయన మందిరంలో డబ్బులు అడుగుతున్నాడు. ఏ ఒక్కళ్ళైనా అంతకుముందు ఉన్న మెసేజ్లన్నీ తీసి చెప్పండి నాకు. డబ్బులు మిమ్మల్ని అడుక్కు తినే స్థాయి కాదండి నాది. అవసరం అయితే నాది పెట్టే స్థాయి నాది. దేవుడి కోసం చచ్చిపోవటానికి నా యొక్క జీవితం మొత్తాన్ని త్యాగం చేసిన వ్యక్తిని. అర్థమైందండి? అనవసరమైన మాటలు ఎవరు కూడా ఎక్కడ మాట్లాడొద్దు దయచేసి ప్రియులారా. అర్థమైందండి? ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం ఎలాంటి వాళ్ళమని ప్రభువు చెప్తున్నాడంటే రాజులైన యాజక సమూహం అంటాం. దేవుని మందిరంలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని భారాన్ని కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మాత్రమే మీ మధ్య ఫోకస్ చేశాను తప్ప ఏ ఒక్కరిని తృణీకరించలా, ఏ ఒక్కరు ఎక్కువిస్తే వాళ్ళని ఎక్కువగా పొగళ్ళా, తక్కువిస్తే వాళ్ళని తృణీకరించలా. అది మీ మనస్సాక్షికి తెలుసు. గత 10 ఏళ్ళు లేదా 11 ఏళ్ళుగా నాతో ప్రయాణం చేస్తున్నారు కదమ్మా, మీకు ఆ మాత్రం తెలియదా నేను ఎలాంటి వాడినో? ఒకసారి ఆలోచన చేయండి. అట్టి స్థితిలో మీరందరూ కూడా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి అన్నట్లయితే రాజులైన యాజక సమూహంగా మిమ్మల్ని చేశానయ్యా. రాజులైన యాజక సమూహం. అర్థమైందండి? ప్రియులారా, మన రాజు ఎలాంటి వాడు అని అంటే ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా. మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరం కదలలేదనుకోండి, మన దగ్గర ఉన్నటువంటి జేబు నిండా డబ్బులు పెట్టుకొని కూడా ప్రభు మందిరానికి ప్రభు కోసం తీయలేనటువంటి స్థితి, మనకు కావలసినవన్నీ ఏర్పాటు చేసుకునే స్థితిలో మనం ఉన్నాం అనుకోండి, ఆ మందిరం ప్రభువుది కనుక ప్రభు ఎక్కడి నుంచి అయినా తీసుకొస్తాడు. గత వారంలో మా అన్నయ్య ఒక ఆయన చనిపోయాడు, కజిన్. ఆయన కుమారుడు అమెరికాలకు వెళ్ళాడు ఫ్యామిలీతో. మా సొంత వాళ్ళు తోబుట్టువులు ఉన్నారు, వాళ్ళెవరి దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ నాకు రాలా. మా అన్న కుమారుడు కజిన్ అవుతాడు, అతను ఫోన్ చేశాడు అమెరికా నుంచి. నేను ఒక మీటింగ్కి వస్తున్నా ఇక్కడికి, పాస్టర్స్ మీటింగ్కి, గత సోమవారం అనుకుంటా. వస్తామంటే ఫోన్ చేస్తే నేను ఇతను ఫోన్ చేశాడు అమెరికా నుంచి చేస్తున్నాడు కదా, సైడ్ ఆగి ఫోన్ ఎత్తితే బాబాయ్ బాగున్నారా అది ఇది అని అన్నీ మాట్లాడు. నాకంటే పెద్దోడు వరుసలో, నేను బాబాయ్ని. ప్రియులరా, అన్నీ మాట్లాడాడు. సరే మీరు ఏదో ప్రయాణంలో ఉన్నట్టున్నారు, తర్వాత మాట్లాడతాలే అన్నాడు. తర్వాత రోజు నేను ఆ రోజు చేస్తానన్నాను, మర్చిపోయాను. తర్వాత రోజు గుర్తొచ్చి నేను చేస్తే అతను ఎత్తలేదు, మళ్ళీ అతనే చేశాడు. ప్రియమైన వాళ్ళరా, అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు ఉదయం బిందు కూడా ప్రక్కనే ఉంది. మరి మాట్లాడుతున్నటువంటి సమయంలో బిందుతో కూడా మాట్లాడాడు, బాగా క్లోజ్ మాకు. అన్నీ మాట్లాడి అంతా తెలిసి, మరి దేవుని మందిరం గురించి ఏమైనా చెప్పావా బాబురావుకి అని అంటే, అప్పుడు ఆ అబ్బాయి అంటున్నాడు, పిన్ని నాకు ఆల్రెడీ తెలుసు దేవుని మందిరాన్ని గురించి, అసలు ఇవాళ ఫోన్ చేసింది అందుకు నేను అని అన్నాడు. ఏంటయ్యా అని అంటే, మందిరానికి ఏం అవసరం ఉన్నా కానీ చెప్పండి. అతను హైదరాబాద్లో మరి అతను ఒక ఇంటీరియర్ డిజైనర్గా ఉన్నాడు. ప్రియులరా, మరి అతనికి చాలామంది కాంట్రాక్టర్స్ పరిచయం. అతను ఏం చెప్పాడంటే, మీకు ఏ మెటీరియల్ కావలసినా నాకు మాట చెప్పండి, ఒకవేళ హైదరాబాద్లో తీసుకునే పని అయితే ఆ కాంట్రాక్టర్స్తో మాట్లాడతాను, దరిదాపుగా ఎక్కువ పర్సంటేజ్ 30 to 40% మీకు మరి దాంట్లో ఆ డిస్కౌంట్ వచ్చేటట్టుగా నేను మాట్లాడతాను అన్నాడు. అన్నీ మాట్లాడి అంత బాగానే ఉంది, నేను అందరం కూడా డిస్కౌంట్ ఇచ్చేట్టుగా వాళ్ళ తేళ్లతో మాట్లాడుతూ అంత బాగా. చివరికి అతను చెప్పిన మాట ఏంటి అన్నట్లయితే, బాబాయ్ మందిరం కోసం ఏదైనా ఒకటి చేద్దాం అనుకుంటున్నాను, దరిదాపుగా 1,00,000 రూపాయలకు సంబంధించింది ఏదైనా కానీ ఐ విల్ సపోర్ట్ యూ అనేటువంటి మాట తన నోట్లో నుంచి వచ్చింది. ఏ రోజు అతనికి ఫోన్ చేసి కూడా ఎరగలేదండి. అతను ఎలా తెలుసుకున్నాడో, మరి మందిరానికి సంబంధించినటువంటి న్యూస్ మన చర్చి ద్వారా ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడో లేదో తెలియదు. గమనించండి, ప్రభు కార్యాలు చేసేటువంటి దేవుడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మన కోసమే సమస్తం సమకూరుస్తాడు. ప్రియులారా, గమనించండి, రాజులైన యాజక సమూహం మనం. అంతేకాదండి, పరిశుద్ధ జనం మనం. చివరిది, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు మనం. మన సొత్తు కాదంట. ప్రభు అంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడ్డారండి, నేను మిమ్మల్ని కొనుక్కున్నా, మీ సంగతి అంతా ఇంకా నేను చూసుకుంటా అని ప్రభు ఇంత గొప్పగా మనతో మాట్లాడున్నాడు, ఇంత గొప్పగా మనల్ని మార్చున్నాడు. కనుక మనం అటు ఇటు చూడొద్దు. రక్షింపబడినటువంటి వ్యక్తులంగా మనము ఒకటే మనం ఈ రోజున పరిశీలన చేసుకోవాలి. నేను ప్రభువును నిజంగా రుచి చూస్తే నా జీవితంలో
మానవలసినవి రాంగ్ ప్రాక్టీసెస్ని మానేనా? క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన జీవితం ఉందా? నిర్మలమైన వాక్యాన్ని అపేక్షించే జీవితంలో ఉన్నానా? ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా కట్టబడుతున్నానా లేదా? దాని మీద ధ్యాస పెట్టండి. అనవసరమైన విషయాల మీద ధ్యాస పెట్టద్దు ప్రియులారా. అనవసరమైన విషయాల మీద కాదు. ఈ రోజున నా జీవితం కన్స్ట్రక్ట్ చేయబడుతుందా, కట్టబడుతుందా? ఒక స్టెప్ విశ్వాసంలో ఎదిగానా? ఎన్నో వాక్యాలు వింటున్నాను, ఎన్నో కార్యక్రమాలకు వస్తున్నాను. నా జీవితం ఎలా ఉంది? అసలు నా స్థితి ఏంటి? దేవుడు చీకట్లో నుంచి తన వెలుగులోనికి తెచ్చాడు. ఆయన వాక్యాన్ని ప్రచురం చేసే స్థాయిలో నిలిపాడు. రాజులైన యాజక సమూహంగా చేశాడు. ఏర్పరచబడిన గుంపుగా ఉంచాడు. పరిశుద్ధ జనంగా ఉంచాడు. దేవుని సొత్తైన జనంగా నన్ను పెడితే నేను ఇంకా లోకస్తుల్లాగా నేనుంటే అవమానం ఎవరికో తెలుసండి? నీకంటే ఎక్కువగా దేవునికి. దేవుణ్ణి అవమానపరచక దేవుణ్ణి సంతోషపెడదాం. ప్రియ విశ్వాసులారా, మన జీవితాల్లో ఎక్కడైనా లోపం, ఎక్కడైనా వాక్యాన్ని వింటున్నప్పుడు నీ జీవితంలో ఏదైనా బలహీనత నిజంగా కనిపించినట్లయితే దాన్ని తీసుకుందాం, దాన్ని ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ప్రభువు సమర్థుడు. తన రక్తంతో కడిగి నిన్ను శుద్ధినిగా చేసి యోగ్యముగా బలలో చేయవేయడానికి, యోగ్యముగా ప్రవర్తించడానికి ప్రభువు సహాయం చేస్తాడు. అట్టి గొప్ప కృపలో మనమందరము నడిపించబడునుగాక. ఆమేన్. తల వంచుదాం, మోకరిస్తాం. ఒక్క నిమిషం.